Hi everyone, myself Ankit Ravindra. I'm a consultant dietitian, మెడికల్ హాస్పిటల్ కర్నూలు. మీకు ఈరోజు చెడు కోశాతం అంటే ఏంటి అనే దాని గురించి చెప్తాను. చెడు కోశాతం అంటే ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్. అవి మనకు రక్తంలో ఉండడం వల్ల వాల్స్లో ఎక్కడైనా కానీ స్టోరేజ్ అయ్యి హార్ట్ స్ట్రోక్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మామూలుగా ఏంటంటే మనకు ఎల్డిఎల్ లెస్ దాన్ 130 వరకు ఉండాలి. 100 బిలో ఉంటే ఇంకా మంచిది. ఒకవేళ 130 కంటే అబోవ్ ఉందంటే మనం ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ డైట్ అనేది ఎక్కువగా ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది. మన ఫిజికల్ యాక్టివిటీ వచ్చేసి ప్రతిరోజు కూడా 1 గంట సేపు వాకింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే మనం తినే ఫుడ్ వచ్చేసి ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఫుడ్స్ అనేది తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనకు అవకాడో కానీ, లేకుంటే అవిసె గింజలు కానీ, లేకుంటే వాల్నట్స్ కానీ, లేకుంటే ఆల్మండ్స్ కానీ, ఇలాంటి ఫుడ్స్ నుంచి మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది వస్తుంది. ఇలాగ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనకు అది తీసుకోవడం వల్ల హెల్దీ ఫ్యాట్ అంటారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే హెల్దీ ఫ్యాట్. ఇది తీసుకోవడం వల్ల చెడు కోశాతం తగ్గిపోయి మనకు హెచ్డిఎల్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఇది మన శరీరంలో మనకు 40 కంటే ఎక్కువ ఉండాలి. ఇది ఎక్కువ ఉండడం వల్ల మనకు చెడు కోశాతం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలాగ ఉంటుందంటే మీరు ఇక్కడ చూస్తున్నటువంటి హార్ట్లో ఇక్కడ ఎల్లో కలర్ ఉన్నటువంటిది ఫ్యాట్ స్టోరేజ్ అనమాట. అది ఎలాగ ఉంటుందంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్. అంటే ఇది మన రక్తంలో మరీ వేగవంతంగా అయితే వెళ్ళదు, చాలా స్లోగా వెళ్తుంటుంది. సో దానివల్ల ఎక్కడైనా కానీ ఇలాగ వాటర్ హాల్స్ వచ్చేసి ఫ్యాట్ వచ్చేసి స్టోరేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం వీలైనంత వరకు ఎల్డిఎల్ శాతం మన శరీరంలో అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ యొక్క శాతం తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అదేంటంటే మనం తినేటువంటి ఆహారపు అలవాట్లు లేకుంటే మనం చేసేటువంటి ఫిజికల్ యాక్టివిటీ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. సో దీన్ని ముఖ్యంగా మీరు ఎప్పటికప్పుడు ఎవ్రీ 3 months కానీ ఎవ్రీ 6 months కానీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఒబేసిటీ ఉన్నటువంటి వాళ్ళు దీని మీద ఎక్కువ అవగాహన ఉండి ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. ఎల్డిఎల్ మెయింటైన్ అవ్వాలంటే మనకు శరీరంలో హెచ్డిఎల్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ వాల్యూ ఉండాలి. ఒకవేళ 40 కంటే బిలో ఉందంటే మాత్రం ఎల్డిఎల్ శాతం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే మీరు మనం తినేటువంటి ఫుడ్ కానీ లేకుంటే చేసేటువంటి యాక్టివిటీ కానీ రెండు కూడా కరెక్ట్గా ఉండేట్టుగా మీరు హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ.